హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి ములక్కాయ జీడిపప్పు మినపసున్ని వేసి చేసే కూర. ఇంక ఈ కూర కూడా పాతకాలం నాటి కూరే, కాకపోతే అప్పటి వాళ్ళు ఓన్లీ ములక్కాయ మినపసున్ని మాత్రమే వేసి చేసేవాళ్ళు. నేను ఈరోజు అందులో జీడిపప్పు కూడా యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కూర అయితే, కమ్మగా. ఈ కూరని ఈ పద్ధతిలో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బావు మినపగుండ్లు వేసుకోవాలి. ఈ మినపగుండ్లు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మనం మినపసుని తయారు చేసుకోవటానికి మినపగుండ్లనైనా మినుములనైనా వేయించుకుంటాం కదా, అలాగే వేయించుకోవాలి. మంచి కలర్ రావాలి, కమ్మటి స్మెల్ రావాలి. మనకు మినపగుండ్లు అయితే వేగిపోయాయి. ఇవి ప్లేట్లోకి తీసేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మనం ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాము. ఈ కూరకు కొంచెం మనకు ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి. ఇదిగోండి, మనకు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలే. నేను దాదాపు ఒక 6 ఉల్లిపాయల దాకా తీసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. ఇంకా ములక్కాయలు వచ్చేసి ఒక పెద్ద సైజు ములక్కాయలు అయితే ఒక 2 వరకు పడతాయి. నేనైతే ఇక్కడ ఒక 25 ముక్కల దాకా తీసుకున్నాను. ఈ సైజు ముక్కలు వచ్చేసి ఈ ముక్కలకి మనం కొంచెం ఈనెల్లాగా తీసుకోవాలన్నమాట. సైడ్లమ్మట మరీ మొత్తం చెక్కు తీసినట్టు కాకుండా కొంచెం లైట్గా మనకు పైన చెక్కులాగా తీసుకోవాలన్నమాట. అలా మూలలో అప్పుడే మనకు బాగుంటుంది. లేకపోతే అది పుల్లలుగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనకు మినపగుండ్లు కూడా చల్లారిపోయాయి. వీటిని మిక్సీ పట్టేశాను. ఇదిగోండి, మనం మినపసుని ఎలా అయితే పట్టుకుంటామో అలా పట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసి మనం ఎందులో అయితే కూర చేసుకుందాం అనుకుంటున్నామో ఇంకా ఆ గిన్నె పెట్టేసి ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను పొట్టు మినపప్పు ఉంటాయి కదా, ఆ మినపప్పు ఉంటే వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో శనగపప్పు అయితే మేము వేయము, మీరు కావాలంటే వేసుకోండి. ఇంక ఈ ఆవాలు మినపప్పు జీలకర్ర అన్నీ మంచిగా వేగాయి అనుకున్న తర్వాత ఉల్లిపాయలు అవి సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చీలికల్లా కట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ 2 రెమ్మల కరివేపాకు, అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా ఉల్లిపాయ ముక్కలు, అలాగే మరీ సన్నగా కూడా ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఈ మాత్రం సైజు కట్ చేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత అన్నీ ఇంక ఇప్పుడు మనం కట్ చేసి ఈనెలు తీసి ఉంచుకున్నాం కదా, ఇంక ములక్కాయ ముక్కలు కూడా వరుసవారి అన్నీ వేసేసుకోవచ్చు ఒకేసారి. అలాగే 1 టేబుల్ స్పూను ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్ది వాడండి, మీకు కూర చాలా రుచిగా ఉంటుంది అలా ఫ్రెష్ది వాడితే. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసి ఇంక ఈ ముక్కల్ని ఇలాగే ఒక 2-3 నిమిషాల పాటు మనం మగ్గనివ్వాలి. ఇంక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి, లేదంటే మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి ఇంక మూత పెట్టి స్టవ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి 2-3 నిమిషాలు ఈ ముక్కల్ని ఇలాగే మగ్గనిస్తే మనకి కూర అనేది ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా మగ్గనివ్వటం వల్ల మనం ఈ కూరలో జీడిపప్పులు వేద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయాను ఇక్కడ. ఇదిగోండి, ఒక గుప్పెడు జీడిపప్పులు తీసుకొని జీడిపప్పులు కూడా వేసుకోండి. జీడిపప్పులు మనం ఏం వేయించాల్సిన అవసరం లేదు. జీడిపప్పులు మీ ఇష్టము, ఎక్కువ తక్కువ అనేది ఎన్నైనా వేసుకోవచ్చు. మీరు ఇంకా కావాలంటే ఇంకొక గుప్పెడైనా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు బాగా ఒకసారి తిప్పేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. ఇంక ఇక్కడ మనకు 2-3 నిమిషాలు అయ్యింది. ఇంక ఇలా మగ్గిపోయాయి కదా, ఒకసారి అంతా కలిగి తిప్పేసి ఇంక ఇప్పుడు ఈ ముక్కలు మునిగే వరకు మనం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి దాదాపు ఒక 1/2 లీటర్ వాటర్ వరకు ఉంటుంది. ఇంక మీకు ఈ వాటర్ కొలత ఏం అవసరం లేదు. మీకు ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ఇవన్నీ కూడా మునిగితే చాలు. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఇదంతా కూడా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. మనకి కూర చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. దీని దగ్గరే ఎదురుగ్గా కూర్చొని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంక ఇప్పుడు మనకు కూర సగం దగ్గర అయిపోతుంది కదా. ఇంక ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా మినపసుని, ఆ మినపసుని వేసేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ మినుములను వేయించి మిక్సీ పెడితే అది 2 టేబుల్ స్పూన్లు అయిందనమాట. మీకు ఒకవేళ ఇంట్లో మినపసుని ఏదైనా రెడీగా ఉంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. అలాగే ఒక 100 ml పాలు కూడా వేసుకోండి, కూర మరింత రుచికి పెరుగుతుంది. మనం మినపసుని వేయటం వల్ల కూర చాలా కమ్మగా ఉంటుంది. కానీ ఇంక రుచికి సరిపడా కారం వేసుకోండి. మనం మినపసుని వేసుకున్నామంటే కమ్మదనం కోసం వేసుకున్నాం కదా. 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకోండి, స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే. ఒకవేళ మీకు స్వీట్ అస్సలు ఇష్టం ఉండదు అనుకుంటే పంచదార వేసుకోకపోయినా పర్వాలేదు.
ఇంక ఒకసారి మళ్ళీ అంతా బాగా కలిపేసి ఇంకా కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ మనకు ఇంకొంచెం దగ్గరగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను కసూరి మేతి ఉంటుంది కదా, అది వేసుకోండి. కూర చాలా రుచిగా ఉంటుంది. 2 చేతులతోటి బాగా నలిపి వేసుకోండి. ఉంటేనే వేసుకోండి ఇంట్లో, లేకపోతే ప్రత్యేకంగా తెప్పించాల్సిన అవసరం లేదు. కాకపోతే వండి వేస్తే మాత్రం కూర మీకు ఇంకొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంతా బాగా కలిసే వరకు కలిపేసి ఒకసారి ఉప్పు చూసుకోండి. ఏమైనా తక్కువైంది అనుకుంటే చూసి వేసుకోండి. నాకు కొంచెం తక్కువైంది అనిపించి వేసాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి మీకు కూర ఎంత దగ్గర అయితే ఇష్టపడతారో అంత దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇదిగోండి చూడండి, ఈ మాత్రం దగ్గరగా అయినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసామనుకోండి, మనకి ఆరిపోయేసరికి ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. ఈ కూరకి కొంచెం కారం తక్కువే వేస్తాము, మనకి తినటానికి కమ్మగా ఉండాలన్నమాట. ఇలాంటి కూరలు అనేవి కొన్ని కూరలు మంటగా ఘాటుగా ఉంటే ఎంత బాగుంటాయో, ఇలాంటి కూరలు కొంచెం కమ్మగా ఉంటే బాగుంటాయి అన్నమాట. ఇందులో ఉన్నవన్నీ కూడా అందరూ ఇష్టంగా తినేవే. ములక్కాయలు అంటే అందరూ ఇష్టపడతారు. ఇంకా జీడిపప్పు అంటే చెప్పాల్సిన పనే ఉంది. ఇంకా జీడిపప్పులు ఉండి ఎక్కువ వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో అసలు కూర అయితే మాత్రం. అంతే, ఎంతో టేస్టీగా ములక్కాయ జీడిపప్పు మినపసున్నితోటి కూర అయితే రెడీ అయిపోయింది. ట్రెడిషనల్ వంట అనమాట ఇది కూడా. మరి ఈ పద్ధతిలో మీరు కూర ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది కూడా కమెంట్ చేయండి. ఇంకా వేడివేడిగా అన్నం పెట్టుకొని అందులో మంచిగా ములక్కాయ ముక్కలు ఎక్కువ వేసుకొని ఇంకా కూర కూడా చిక్కగా కలుపుకొని తింటుంటే అబ్బా నోటికి ఎంత కమ్మగా ఉంటుందో. ములక్కాయ ముక్క కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మరి నేనైతే ఈ కూరతో అన్నం లాగించేస్తాను. మీరైతే ఈరోజు రేపో ఈ కూరని తీరిక దొరికినప్పుడు ఈ కూర చేసుకొని మీరు కూడా లాగించేయండి. మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.